ఎస్విఎస్ నామూలంగా వచ్చామ్మా. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? సో మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం నుంచి అయితే కాలేజ్కి అయితే వచ్చానమాట. సో మా ఫ్రెండ్స్ని అడిగితే ఎక్కడికి వెళ్దాంటో తిన్నాం కంటే ఎస్విఎస్ తాంబూలంకి వెళ్దాం అని చెప్పేసి అన్నారు. సో ఏం లేట్ చేయకుండా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా మాటలోనే ఎస్విఎస్ తాంబూలంకి అయితే వచ్చాను మా. ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే అమలు చేశాను అనమాట. అదేంటంటే నేనైతే ఆఫ్ చెప్పుకున్నా, వాళ్ళిద్దరికైతే ఫుల్ చెప్పాను అనమాట. ఎందుకంటే ఆఫ్లోనే ఎక్కువ వస్తుంది, ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ ఫేసులు చూసి నిజం చెప్పేదాం అనుకున్నాను. దాని తర్వాత నిజం తెలిసి తుత్తుకారేస్తారని చెప్పలేదన్నమాట. ఇంకా అలా చేసుకొట్టుకుని డ్రింక్ తాగే లోపల బిల్ అయితే చేతిలో పెట్టేశారు మావా. 500 అయితే అయింది. నువ్వు కట్టారా అంటే మా వాడైతే సర్లే మావ నేను కట్టేస్తానని చెప్పి కట్టేశాడు అనమాట. ఎంత మంచోడు. సో మా అంత తిన్న తర్వాత అయితే బర్రెమిల్ తాగపోతే అలా అని చెప్పేసి మా కాలేజ్ దగ్గర ఉన్న హ్యాప్ డైరీకి అయితే వచ్చాం అనమాట. ఈ లోపల చిన్న డిస్కషన్ అయితే జరిగింది. మాలో ఎవడరా మంచోడు అని అంటే నా వైపు చూపిస్తున్నారు చూడండి. నేను ఎంత మంచోడనో పాపం. ఇంకో అలా ఆ పైకి అయితే ఎక్కాలన్నమాట. ఇప్పుడు తిన్నదంతా అరిగిపోద్ది కదా. అక్కడ మూసుకుని తాకుండా కాలేజ్కి అయితే సరుకు తెచ్చాము. అదే మా ఫ్రెండ్స్ అడిగారని తెచ్చానులేండి, బటర్ మిల్క్స్ అనమాట ఇవన్నీ. సో మా ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే కేక్ కటింగ్ అయితే వచ్చానమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు. అలానే వాళ్ళు కూడా కేక్ తీసుకుని తింటున్నారు మా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ట్విస్ట్ అనమాట. చిన్నపిల్లలు నాపి మరి కేక్ పెడుతున్నాడు ఈడిదనమాట బర్త్డే అయితే. సో మంచిగా కేకులు అయితే తింటున్నారు మా. తినండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా అయితే మర్చిపోకండి.